హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ ప్రభుత్వం జీరో బిల్లుకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి ప్రజాపాలనలో భాగంగా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని తెలిపింది. ఈ పథకాన్ని ఫిబ్రవరి 27న అయితే ప్రారంభించింది. అయితే రేషన్ కార్డు ఉండి దరఖాస్తు చేసుకున్న చాలా మందికి కూడా ఈ జీరో బిల్ అయితే రాలేదు. ఇలా అన్ని అర్హతలు ఉండి గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లు రాని వారి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని పథకంలో లబ్ధి పొందేందుకు అర్హులైన వారు కూడా యూనిక్ సర్వీస్ నెంబర్, ఆహార భద్రతా వివరాలు తప్పుగా నమోదు వంటి కారణాల వల్ల అనేక మందికి జీరో బిల్లు దూరమయ్యారు. ఇలాంటి వారు తమ వివరాలను సరిచేసుకునేందుకు మండల పరిషత్, మున్సిపల్, జిహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం అయితే పేర్కొంది. ఒక నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం అయితే తెలిపింది. అంతేకాకుండా చాలా మంది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకునే వారు కూడా ఇక్కడ చేసుకునే అవకాశం అయితే కల్పించారు. ఎంపీడీఓ, మున్సిపల్, సర్కిల్ ఆఫీసుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వీటికి ఎన్నికల కోడ్ కి ఎలాంటి సంబంధం లేదంటూ తెలిపారు. ఎవరైనా ఇంతవరకు ప్రజాపాలన ద్వారా జీరో బిల్ కు అప్లై చేసుకునే వారుంటే ఈ ఎంపీడీఓ ఆఫీసులకు వెళ్ళి అప్లై చేసుకోవాలని అయితే సీఎం కోరారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.